Next question, third one. A contractor plans to install two slides for the children to play in a park. For the children below the age of 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meters and is inclined at an angle of 30 degrees to the ground. Whereas for elder children, she wants to have a steep slide at a height of 3 meters and inclined at an angle of 60 degrees to the ground. What should be the length of the slide in each case? అంటే ఇక్కడ మనకేమర్థమైంది, టూ స్లైడ్స్ ఉన్నాయి అంతేనా. ఒకటి ఏంటి చూడండి, ఫర్ చిల్డ్రన్ బిలో 5 years, బిలో ద ఏజ్ ఆఫ్ 5 years ఒకరికి. నెక్స్ట్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్ ఒకటి. ఓకే, ఇప్పుడు కాంట్రాక్టర్ అయితే ఒకరే కాంట్రాక్టర్, మనకు దాంతో పని లేదు. కాంట్రాక్టర్ ఎవరైనా ఉని మనకేంటి ఇక్కడ టూ స్లైడ్స్ ఉన్నాయని ఇక్కడ చూడండి. 1.5 meters ఒకటి ఉంటే ఇంకోటి ఏముంది 3 meters ఒకటి ఉంది. యాంగిల్ ఈజ్ 30 degrees ఒకటి ఉంటే ఇంకోటి ఏముంది 60 degrees ఒకటి ఉంది అంతేనా. చూడండి, హైట్ ఆఫ్ 1.5 meters, ఇక్కడ హైట్ ఆఫ్ 3 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద గ్రౌండ్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద గ్రౌండ్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఏమి ఇవ్వలేదు కానీ ఇక్కడ ఏమన్నాడు, యాంగిల్ టు ద 30 degrees టు ద గ్రౌండ్ అని. ఇన్క్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద గ్రౌండ్. గ్రౌండ్తో వేస్తుందంటే ఏమి, మనకు ఖచ్చితంగా అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద నుంచి చూసేది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees విత్ ద గ్రౌండ్. ఇది కూడా ఏంటి 60 degrees విత్ ద గ్రౌండ్. ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి మనకు, టూ స్లైడ్స్ సపరేట్గా ఉన్నాయి. ఓకేనా. ఒకటి ఏంటి ఫర్ బిలో 5 years, బిలో 5 years. ఇంకోటి ఏంటి ఫర్ ఎల్డర్ చిల్డ్రన్ బిలో 5 years ఏజ్ వాళ్ళకి ఒకటి, ఎల్డర్ చిల్డ్రన్కి ఒకటి. రైట్. ఇప్పుడు ఏం చేయాలి, మనకు స్లైడ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కానీ దానికి ఖచ్చితంగా బేస్ ఉండాలి కదా, సపోర్ట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ద హైట్. ఓకేనా, హైట్ ఆఫ్ ద స్లైడ్. ఓకేనా, సో దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ద స్లైడ్. దిస్ ఈజ్ హెచ్ ఎందుకు ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, ఆ వాల్యూ కూడా ఎంత ఇచ్చారు చూడండి. ప్లాన్స్ టు ఇన్స్టాల్ స్లైడ్స్ చిల్డ్రన్ ప్లే ఇన్ ఏ పార్క్. ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years, she prefers to have the slide whose top is at the height of 1.5 meters. This is 1.5 meters and is inclined at an angle of 30 degrees with the ground. ఇదేనా గ్రౌండ్, ఈ గ్రౌండ్కి 30 degreesతో ఈ స్లైడ్ అనేది ఉంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వేర్ యాజ్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్. ఓకేనా. సో ఇది బిలో 5 yearsకి ఇంతకు నుంచి ఇంకేమీ లేదు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎల్డర్ చిల్డ్రన్స్ కదా, ఇక్కడ నుంచి షీ వాంట్స్ టు హ్యావ్ ఏ స్టీప్ స్లైడ్ అట్ ఏ హైట్ ఆఫ్ 3 meters. అంటే ఏంటి, హైట్ ఉంది ఇంకొంచెం. ఎంత ఉంది, ఇది 1.5 అయితే దానికి డబుల్ కదా అది. సో హైట్ ఉంది. సో దిస్ ఈజ్ 3 meters. ఎవరికి, ఎల్డర్ చిల్డ్రన్కి ఎంత ఉంది 3 meters హైట్తో అండ్ ఇన్క్లైడ్ అట్ అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఎంత ఉంది ఇక్కడ 60 degrees ఉంది ఇక్కడ. ఓకేనా. సో దిస్ ఈజ్ 60 degrees విత్ ద గ్రౌండ్. రైట్. ఇప్పుడు ఏంటి, 2 diagrams అయిపోయింది. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇన్ ఈచ్ కేస్. లెంత్ ఏంటి చూడండి, లెంత్ ఏమొస్తుంది ఇక్కడ, ఏబిసి అంటే ఏంటి, ఏసీ ఇస్ ద లెంత్. మనకి ఇది కావాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీన్ని పిక్యూఆర్ అనుకోండి. సో వాట్ ఈస్ ద లెంత్, పిఆర్ ఈస్ ద లెంత్. ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కానీ దీని వై అనుకో. నెక్స్ట్ అండ్ దట్ నేమ్, దట్స్ ఇట్.
no need to confuse. If you take x and here also x, you will get confused. So different letters I am taking. రైట్, ఇక్కడ ఏమున్నాయో చూద్దాం, అవే రాసేద్దాం. ఫస్ట్ AC is a length of slide. AC is a length of slide equals to x meters. AC అనేది AC is a length of slide ఎంతమ్మా, x meters. నెక్స్ట్ AB is a height of, ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో ఉండేది రాసాడు. ఓకేనా, హైట్ ఆఫ్ 1.5 meters. ఓకేనా, హైట్ ఆఫ్ ద స్లైడ్, హైట్ ఆఫ్ ద స్లైడ్ ఏంటిమా, AB ఈక్వల్స్ టు 1.5 meters. రైట్, అంతే కదా, ఇంకేం లేదు, మనకు కావాల్సింది ఇదే కదా. సో యాంగిల్ ACB ఈక్వల్స్ టు 30 degrees. ఇక్కడ ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది ఫస్ట్ దాని. ఇక్కడ ఏం కావాలి మనకు, దీనికి అంటే ఏంటి, సో దిస్ ఇస్ ద ఆపోజిట్కి హైపోటెన్యూస్ కూడా రిలేషన్ అంటే సైన్ ఏం చేసుకోవచ్చు కదా. సో sin 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే AB బై హైపోటెన్యూస్ అంటే AC. sin 30 వాల్యూ 1/2 ఈక్వల్స్ టు AB ఏంటంటే 1.5 బై AC అంటే x. సో క్రాస్ మల్టిప్లై, x ఇంటూ 1, x ఈక్వల్స్ టు 2 ఇంటూ 1.5 అంటే ఏమి, 15 2 30. సో 30 అంటే పాయింట్, సో 3 meters. సో x ఈక్వల్స్ టు 3 meters. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమి రాసాము, AC ఈజ్ ఏ లెంత్ ఆఫ్ ద స్లైడ్ x meters. ఇక్కడ ఏంటి, PR, ఇది కూడా అదే కదా. PR ఈజ్ ఏ లెంత్ ఆఫ్ ఏ స్లైడ్ ఈక్వల్స్ టు ఇదేంటిమా y meters. నెక్స్ట్ ఏంటి, హైట్ ఆఫ్ ద స్లైడ్, ఇది కూడా అంతే, హైట్ ఆఫ్ ద స్లైడ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్, PQ ఈక్వల్స్ టు 3 meters. అంతే కదా. నెక్స్ట్ ఇంకేం రాసాం ఇక్కడ, యాంగిల్ ACB ఈక్వల్స్ టు యాంగిల్ PRQ ఈక్వల్స్ టు 60 degrees. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు PQR, ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు చూడండి, సేమ్ దిస్ ఇస్ ద ఏంటి, ఆపోజిట్, దిస్ ఇస్ ద హైపోటెన్యూస్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ సైన్ తీసుకుంటాను. కొసెకంట్ కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు, సైన్ తీసుకుంటాను. sin 60 ఈక్వల్స్ టు PQ బై PR. sin 60 వాల్యూ √3/2 ఈక్వల్స్ టు PQ వాల్యూ 3 బై PR వాల్యూ y. సరే, సో క్రాస్ మల్టి y ఇంటూ √3y ఈక్వల్స్ టు 2 3 6. సో y ఈక్వల్స్ టు, లేకపోతే అలానే ఉంచేయండి 3 ఇంటూ 2 అని, 3 ఇంటూ 2 ఎందుకంటే చెప్తాను. సో y ఈక్వల్స్ టు 3 ఇంటూ 2, దిస్ మల్టిప్లైయింగ్ కమ్ దిస్ సైడ్, డివైడ్ y ఈక్వల్స్ టు 3 I write √3 ఇంటూ √3 ఇంటూ 2 బై √3. సో √3 let cancel, ఇక్కడ ఏంటి మరి, సో y ఈక్వల్స్ టు 2 √3 meters.
y ఈక్వల్స్ టు 2√3 మీటర్స్. ఓకేనా రైట్. ఇక్కడ ఏంటి ఇలా మనకు ఎక్స్ వాల్యూ ఫస్ట్ది వచ్చేసి 3 మీటర్స్, సెకండ్ది వచ్చేసి హైట్ ఎంత అది, y అంటే లెంత్ ఎంత ఉంది అది, y ఈక్వల్స్ టు 2√3 మీటర్స్ అనేది ఉంది. ఇది థర్డ్ క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ సింపుల్గా ఇట్లా 2గా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏదేది బిలో 5 ఇయర్స్ ఒకటి, నెక్స్ట్ ఎల్డర్ చిల్డ్రన్ ఒకటి. అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది 2 క్వశ్చన్స్ కలిపి ఒకే క్వశ్చన్లో ఇచ్చారు, అంతే కదా. ఇది ఒక సపరేట్ క్వశ్చన్, ఇది సపరేట్ క్వశ్చన్. ఇది వచ్చేసి బిలో 5 ఇయర్స్కి, ఇది ఎల్డర్ చిల్డ్రన్కి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్.